హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. చాలామంది పెద్దవాళ్ళు రుణానుబంధం గురించి మాట్లాడుతుంటారు. రుణానుబంధం ఉంటేనే ఇలా జరుగుతుంది, రుణానుబంధం లేదు కనుకే అలా జరిగింది అని చాలా చోట్ల అంటుంటారు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ రోజుతో అతనికి కుటుంబంతో ఈ లోకంతో రుణం తీరిపోయిందని మాట్లాడతారు. ఎవరైనా ఒక వ్యక్తి తక్కువ కష్టపడి ఎక్కువ జీతాన్ని సంపాదిస్తే నీకు నీ బాస్ రుణపడి ఉన్నాడు, లేకపోతే ఏమాత్రం కష్టపడకుండా ఎంత జీతం ఎలా సంపాదిస్తున్నావు అని అంటుంటారు. ఒక అమ్మాయికి ఓ మంచి భర్త లేదా ఒక అబ్బాయికి ఓ మంచి భార్యను దొరికితే నీకు అవతల వ్యక్తి ఎంత రుణపడి ఉన్నాడో కనుక అటువంటి వ్యక్తి దొరికాడు అని మాట్లాడుతుంటారు. అసలు ఈ రుణానుబంధం ఏంటి అనే విషయం గురించి నేను చాలా రోజులు ఆలోచించాను. కొన్ని విషయాల్ని గ్రహించాను, మరికొన్ని విషయాల్ని తెలుసుకున్నాను. ఆ విషయాన్ని మీకు చిన్న కథ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. ఒక అబ్బాయి చాలా రోజులుగా పట్నంలో చదువుకొని ఉద్యోగం సంపాదించి తిరిగి తన సొంత ఊరికి వచ్చాడు. తను చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది. చుట్టాలు ఎవరో చేరదీస్తే పట్నం చేరుకొని అక్కడ బాగా చదువుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత తన తండ్రి కూడా చనిపోయాడు. అబ్బాయి ఒక మంచి ఉద్యోగం సంపాదించి సొంత ఊరిని ఇంటిని చూసొద్దామనే ఉద్దేశంతో ఈరోజు తన ఊరు చేరుకున్నాడు. ఆ ఊరికి వచ్చిన తర్వాత అబ్బాయికి ఒక వింత సంఘటన ఎదురైంది. అదేంటంటే ఆ ఊరిలో ఒక తెలకలవాడు ఉన్నాడు. అతని దగ్గర ఒక ఎద్దు ఉంది. ఆ తెలకలవాడు నూనె తయారు చేసే గానుగుని తిప్పడానికి ఆ ఎద్దును ఉపయోగించేవాడు. ప్రతిరోజు ఆ దారి గుండా ఈ అబ్బాయి వెళితే ఆ ఎద్దు ఇతన్ని చూసి వెంటనే ఆగిపోయేది. తెలకలవాడు దాన్ని ఎంత కొట్టినా అది కదిలేది కాదు. ఆ అబ్బాయి కొంచెం ముందుకు కదిలేసరికి ఆ ఎద్దు మళ్ళీ తిరిగేది. ఈ విషయాన్ని అబ్బాయి కూడా గ్రహించాడు. ఇలా 1-2 సార్లు జరిగితే ఆశ్చర్యమేముంది, కానీ అబ్బాయి వెళ్ళిన ప్రతిసారి ఆ ఎద్దు అలానే ఆగిపోయేది. తెలకలవాడికి విపరీతమైన కోపం వచ్చి దాన్ని కర్రతో కొట్టేవాడు. ఆ అబ్బాయిని చూస్తూ ఆ ఎద్దు అలా కన్నీరు కార్చేది. నేను అటుగా వెళ్ళడం వలన, ఈ ఎద్దు నన్ను చూడడం వలన అలా జరుగుతుంది, అటు వెళ్ళకపోతే ఏ సమస్య ఉండదు కదా అని అబ్బాయి అటుగా వెళ్ళడం మానేశాడు. కానీ ఒకరోజు అనుకోకుండా మరిచిపోయి ఏదో పని మీద అటుగా వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ ఆ ఎద్దు ఆగడం, అబ్బాయిని చూసి కన్నీరు కార్చడం యథావిధిగా జరిగాయి. అంతేకాదు కన్నీరు కారుస్తూ తనని దీనంగా చూస్తూ ఉండిపోయింది. అబ్బాయికి అసలు అర్థం కావట్లేదు అలా ఎందుకు ప్రతిసారి జరుగుతుందో అని. ఇదే విషయాన్ని పట్టణంలో ఉన్న తన స్నేహితుడికి చెప్పాడు. తన స్నేహితుడు కూడా దానికి ఎంతో ఆశ్చర్యపోయాడు. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడ బాగా పేరుగాంచినటువంటి సిద్ధాంతి ఉన్నారు, అతన్ని కలిసి అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకొని నీకు చెబుతానని అన్నాడు. 2 రోజుల తర్వాత తన స్నేహితుడు తిరిగి ఫోన్ చేసి సిద్ధాంతికి విషయం చెప్తే వింతగా ఉంది అంటూ తనే నేరుగా వచ్చి పరిశీలించి అసలు ఏం జరుగుతుందో చెబుతానని అన్నాడు అని స్నేహితుడు చెప్పాడు. అన్న విధంగానే తన స్నేహితుడు సిద్ధాంతిని తీసుకురావడం, ఎద్దు ఉన్న ప్రదేశానికి వెళ్ళడం, అబ్బాయిని చూసి ఎద్దు ఆగడం, దీనంగా కన్నీరు కారుస్తూ కనబడడం జరిగాయి. ఇదంతా పరిశీలించిన సిద్ధాంతి దేవి ఉపాసకుడు అవడం చేత అసలు ఏం జరుగుతుందని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానిస్తూ అసలు ఏం జరిగిందో పూర్తిగా గ్రహించి ఇలా వివరించాడు. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? దానికి అబ్బాయి కొన్నేళ్ల క్రితమే చనిపోయారు అని చెప్పాడు. మీ నాన్నగారు మీ కుటుంబ అవసరాల నిమిత్తం ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పు తీసుకున్నారా? తీసుకుంటే అది నీకు తెలుసా అని అనగానే నేను పట్నంలో ఉండి చదువుకున్నాను, ఇక్కడ వాళ్ళు నాకెవరూ తెలియదు అని జవాబిచ్చాడు. ఆ మాటలన్నీ వింటున్న ఆ తెలకలవాడు అబ్బాయి దగ్గరికి వచ్చి బాబు మీ నాన్నగారి పేరేంటి అని అడిగాడు. దానికి అబ్బాయి వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగానే ఆ తెలకలవాడు అయ్యా మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తాను. వీళ్ళ నాన్నగారు ఖర్చుల నిమిత్తం నా దగ్గరే కొంత డబ్బు అప్పు చేశారు, కానీ అది చెల్లించకుండానే చనిపోయారు. ఎవరిని అడగాలో తెలియక నేను ఊరకనే ఉండిపోయాను అని తెలకలవాడు చెప్పుకొచ్చాడు. దానికి సిద్ధాంతి నీ దగ్గర వీళ్ళ నాన్నగారు ఎంత డబ్బు అప్పు తీసుకున్నారు చెప్పండి అని అనగానే 10,000 రూపాయలు తీసుకున్నారని ఆ తెలకలవాడు బదులిచ్చాడు. అప్పుడు సిద్ధాంతి అబ్బాయిని దగ్గరికి పిలిచి నీ దగ్గర 10,000 ఉంటే ఈ తెలకలవాడికి ఇచ్చాయి, మీ నాన్నగారు ఇతని దగ్గర అప్పు చేసి చెల్లించకుండానే చనిపోయారు అని చెప్పాడు. దానికి అబ్బాయి మా నాన్నగారు 10,000 అప్పు చేయడానికి ఇప్పుడు ఈ ఎద్దు దీనంగా కన్నీరు కార్చడానికి సంబంధం ఏంటి అని అడిగాడు. అప్పుడు వెంటనే సిద్ధాంతి దీనినే రుణపడి ఉండడం అంటారు. మీ నాన్నగారు ఎప్పుడైతే కాలం చెల్లించారో ఆ తర్వాత ఇదిగో మళ్ళీ ఈ ఎద్దు రూపాన జన్మించారు. చేసిన అప్పు తీర్చకపోవడంతో ఎద్దు రూపాన అదే తెలకలవాడింట చేరుకొని శ్రమనే వడ్డీగా కడుతున్నాడు. అందుకే నేను చూసిన ప్రతి క్షణం తను చేసిన తప్పును గుర్తు చేసుకొని ఎద్దు రూపంలో ఉన్న మీ నాన్నగారు బాధపడుతున్నారు అని చెప్పేసరికి అబ్బాయి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా పోగేసి 10,000 రూపాయల తెలకలవాడికి ఇచ్చాడు.
ఎప్పుడైతే తిలకలవాడి చేతికి డబ్బు ముట్టిందో ఆ మరుక్షణమే ఆ ఎద్దు తన ప్రాణాలను విడిచింది. దీనినే రుణానుబంధం అంటారు. ఎంతవరకు రుణం ఉందో అంతవరకు ఆ ఎద్దు చాలా కష్టపడి ఆ తిలకలవాణి కోసం పనిచేసింది. ఎప్పుడైతే తన రుణం తీరిందో అక్కడి నుంచి ఆ వ్యక్తితో ఉన్న బంధం తీరిపోతుంది. ఇదంతా విన్నాక మీకు అర్థమై ఉంటుంది, ఎప్పుడు ఎవరితో ఎంత రుణం ఉంటుందో ఆ రుణం తీరినంత వరకే ఆ వ్యక్తితో మనకి బంధం ఉంటుంది. అందుకే మన నుండి ఏది విడిపోయినా, మన చెంతకు ఏది చేరుకున్నా అది రుణానుబంధం వల్లనే చేరుకుంటుంది, రుణానుబంధం వల్లనే విడిపోతుంది తప్ప మరి దేనివల్ల కాదు. ఇప్పటికైనా కష్ట సుఖాలు, జయాపజయాలు అంతా రుణానుబంధంతో నిర్మితమై ఉంటాయని ఆలోచించి అన్నిటికీ సానుకూలంగా స్పందించడమే మానవునిగా మన కర్తవ్యం. అదే మన జీవిత గమ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.